కుర్చీని మాట్లాడబెట్టి అరే అగో ఆ బోగ్గాడు వస్తున్నాడు రా, వస్తున్నాడు చూడ, బోగ్గాడు వస్తున్నాడు చూడాడు. దాని నా కొడుకుని పాతేద్దాం. ఆడ చూడరా అసలు చూడాడు, ఏమి తెలియదు నంగనా చూస్తున్నట్టు వస్తున్నాడు. పెద్ద పత్తిగా రా పత్తి తిట్రా నువ్వు. సాంప్రదాయిని సుప్పిని సాయి ఏంటి ఎలా ఉన్నా నేను చూడడానికి? దున్నపోతుంటది చూసావా, ఆంబోతు. ఆంబోతుకి ప్యాంటు షర్ట్ వేస్తే ఎట్టుంటావో అట్ట ఉన్నవరా ఆంబోతు. నిన్ను అడిగాను చూసావు గురు, అల్లుడు కొన్నాను రా. ఎలా ఉంది? గుడ్డి నా కొడుకు పెట్టుకుంటే అట్టుంది అట్టుంది. సూపర్ సూపర్. సీరియస్ గా ఉన్నారు. ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? అరే చిన్నగా దగ్గర చెప్తాను ఏం జరిగింది. నువ్వు అక్కడే ఉండరా 2 నిమిషాలు, అక్కడ ఉండాలా మాకు. నువ్వు ఉండు ఉండు. ఏదో తేడాగా ఉందేంటి? ఏంట్రా కళ్ళజోడు ఉంటది నీకు, ఉంటది. కళ్ళజోడు లేకుండా ఓకే అరా నువ్వు స్టార్ట్ చేస్తావు, నన్ను స్టార్ట్ చేయమంటావా? ఏంట్రా నాకు తెలియకుండా ముందే తీసుకొచ్చారండి. ముందే తీసుకొచ్చాం. ఉంటది బాగా గో, ఈ వదన బాగుంటది. అవలా స్టార్ట్ చేయండి తొందరగా. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మ్యూజిక్ అయితే జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో చచ్చండి. అసలు ఏమైందిరా? ఏమైందా? ఏమైందో నీకు తెలీదా? కూర్చుని మాడుకుందామా? కూర్చుని మాడుకుందాంరా. కూర్చొని మాడుకుందా? దరా అమ్మా ఎందుకురా ఇంత బలంగా కొట్టారు? నేను ఏం తప్పు చేశాను రా? పొట్టోడికి దోలు తీరిపోయింది. చేసేయన్ని తప్పుడు పనులు, మళ్ళీ ఏం చేసావా అని. నేను ఎప్పుడు మంచిగా చేస్తానే, తప్పు చేయను అసలు. ఎప్పుడు మంచిగా చేస్తానే, తప్పు చేయను అసలు. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అమ్మా అసలు నువ్వు నన్ను ఎందుకు కొట్టావురా? మొన్న సంక్రాంతి పండుగ ముందు రోజు మా ఇంటికి వచ్చావా? వచ్చాను కదా. నాకు ఒకటి ఇచ్చావా? అవును, థమ్స్అప్ బాటిల్ ఇచ్చాను కదా. అందులో ఏం గెలిపావు? బలంగా ఉండదని కొంచెం బ్రాందీ కలిపాను కదా. గెలిపావు కదా, తీసుకెళ్లి టేబుల్ మీద అలా పెట్టా. ఓకే ఇలా వచ్చాడు, బాటిల్ తీసుకుని 2 గుటకలు వేసాడు, బాగుంది కదా అని. ఖతం. అది బ్రాందీ అని చెప్పి బాగా బలంగా తెలుసుకున్నాడు అనమాట. ఓకే ఏంటి ప్యాంటుకున్న బెల్ట్ తీసి దాని గడిపర్యాలం ఎంత, దాని వైశాల్యం ఎంత, ఏంటి నాకు నైట్ అంతా తెల్లవారులేక గ్యాప్ లేకుండా ఏంటి బలం మొత్తం నా మీద చూపించాడు. నేనేం చేశా? ఏం చేసావు? పొద్దున్నే బలానికి టానిక్ తెచ్చుకొని బలం మొత్తం నేను మీద చూపించా. ఇందులో తప్పేం లేదు కదా? లేదు లేరా. ఆడంటే ఆ నాన్న కొట్టాడని చెప్పి కొట్టాడు. నువ్వెందుకు కొట్టావురా? అది అయిపోయిందా? ఆడిది అయిపోయింది. లెక్కలన్నీ సమకూర్చావా? మొత్తం సమకూర్చాడు. మన పండగ మా ఇంటికి వచ్చావుగా? వచ్చాను కదా. నాకేమిచ్చావు? థమ్స్అప్ బాటిల్ ఇచ్చాను కదా. దాంట్లో ఏం కలిపావు? బలంగా ఉంటుందని నీకు కూడా దాంట్లో బ్రాందీ కలిపాను కదా. అలా తీసుకెళ్లి మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టా. ఫ్రిడ్జ్ లో పెడితే చల్లగా ఉంటది, మంచిదే కదా. చల్లగా ఉంటదని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టా. అదేమో కింద పడిపోయింది. కింద పడిపోయి ఫ్రూట్స్ బట్టలు గిట్లు అన్ని తడిసిపోయి బ్రాందీ కంపు. ఖతం. తెల్లవారు మా ఆవిడ లేచింది. మంచిది. ఆ నాన్న ఏదైతే ఉన్నాడో ఆడికి బెల్ట్ అయితే తీసాడో మా ఆవిడ నా చీపిరి కట్ట తీసింది. తీసి దాని పొడవు ఎంత, దాని వైశాల్యం ఎంత, పిచ్చ కొట్టుడు కొట్టింది. ఎప్పుడు చేయనుండి కాడ బట్టలు ఉతికి ఆ ఫ్రిడ్జ్ కడిగి మొత్తం చేసుకుని సర్దుకుని వచ్చా. ఓకే, నీకు అన్యాయం జరిగిందా? ఇప్పుడు చెప్పరా, నేను నిన్ను కొడతాంలో ఏమన్నా తప్పుందా? లేదు. ఆడు కొడతాంలో తప్పుందా? లేదు. అందుకే కొట్టాం ఇద్దరం కలిసి. అబ్బా ఏం చేస్త్రీ ఏం చేస్త్రీ. నా దగ్గరికి ఎందుకు వచ్చారు పొద్దున్నే? నువ్వు
ఇవాళ నేను పెళ్లి చూపులకి వెళ్తున్నాను రా. పొద్దున్నే లేచి షేవింగ్ చేయించుకుని కటింగ్ చేయించుకుని నీట్ గా రెడీ అయ్యి నేను అందంగా ఉన్నాను లేదా మీ ఇద్దరిని ఒకసారి కనుక్కుందాం అని చెప్పి నేను మీ దగ్గరికి వచ్చాను రా. అవునా? అరే పెళ్లి చూపులు అంటారా? మరి ఏంటి వెళ్తున్నావా పెళ్లి చూపులకి? వెళ్తున్నావా పెళ్లి చూపులకి? మీరిద్దరు కలిసి నాకు చేశారు కదా పెళ్లి, ఇంకెక్కడ వెళ్తాను రా బాబు. ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ లో కూడా ఇలాగ మంది చిరికిచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ వీడియో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జాతి రత్నాలు రా మీరు. ఆ కుర్చీని మాట్లాడండి.